తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలలో కొన్నింటిని వైకుంఠ ఏకాదశి నుంచి, మిగతా వాటిని ఫిబ్రవరి నెల నుంచి దశల వారీగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6:15 నుంచి 6:45 వరకు నిర్వహిస్తున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు టికెట్ ధరను 500గా నిర్ణయించారు. భక్తులు స్వామివారికి తోమాల సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా తులాభారం సేవను సరికొత్తగా రూపొందించారు. ఈ సేవలో అవసరమైన నాణేలు, బెల్లం వంటి వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తులాభారం నిర్వహించుకునే అవకాశం కలగనుంది. వైకుంఠ ఏకాదశి తర్వాత ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను ప్రారంభించనున్నట్లు ఈ సేవకు టికెట్ ధర 500గా నిర్ణయించగా, ఇందులో పాల్గొన్న భక్తులకు 2 లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నారు. ఇక ఇప్పటి వరకు రథసప్తమి రోజుకే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు నిర్వహించనున్నట్లు దంపతుల కోసం ఈ సేవ టికెట్ ధరను 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక సాల్వా, కనుమను ప్రసాదంగా అందజేస్తారు. అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రారంభించనున్నారు. ఈ సేవను కూడా టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించగా, ప్రత్యేక వాహన సేవ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచే తోమాల సేవ, తులాభారం సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు అందుబాటులోకి తీసుకువస్తుండగా 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను ప్రారంభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.